పోలీస్ ఆయన వస్తున్నాడు. ఇప్పుడొచ్చి నన్ను ఏమడుగుతాడో ఏమో. రామ, కృష్ణ, వినాయక, ఆంజనేయ, ఈ పోలీస్ ఆయన నుంచి నన్ను కాపాడండి తండ్రి. పాపం కోడల్ని వాడు ఉదయం అనగా తీసుకెళ్లిపోయాడు. వాడు ఎక్కడ వదిలేశాడో, అమ్మాయి ఎటు వెళ్లిపోయిందో. నీకు రాను రాను చాదస్తం పెరిగిపోతోంది. మీరిప్పుడు రాకుండా ఉండుంటే నేను చచ్చిపోయేదాన్నండి. అయ్యయ్యో, అదేంటమూల్య, నువ్వు జాబ్ చేసి మీ నాన్నకి కొత్త బట్టలు, మీ చెల్లికి గాజులు, మీ పిన్నికి ఇంకేదో కొంటానని చెప్పావు. గజ్జలు. గజ్జలు. మరి ఇన్ని ఆశలుంచుకొని ఎలా చచ్చిపోతావు నువ్వు? ఏమోనండి పార్థు గారు, ఇంతకాలం మా ఊరి పొలివేరు దాటితే చాలు ఏదో ఒక విధంగా బ్రతికేయచ్చు, అక్కడ మా నాన్న కూడా సంతోషంగా ఉంటాడనుకున్నాను. హైదరాబాద్ లో నాలాంటి వాళ్ళు బ్రతకడం చాలా కష్టమని అర్థమైందండి. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు పోసే నాదుడు లేడండి. ఉండండి, మీతో మాట్లాడే ఓపిక లేదు. పార్థు గారు, ఉదయం తిను, ముందు తిని ఆ తర్వాత మాట్లాడు. అమ్మయ్యా, ఆకలి బాధ ఇలా ఉంటుందని నాకెప్పుడు తెలియదండి. ఈ ఊరికంటే మా ఊరే బెటర్ అండి. మా ఊళ్ళో ఏడిస్తే ఓదార్చడానికి 10 మంది వస్తారు, ఇక్కడ ఏడిస్తే కూడా 10 మంది వస్తారు. కానీ వాళ్ళు వచ్చేది ఓదార్చడానికి కాదండి, వంకర చూపులు చూడటానికి. గాంధీ గారు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగగలిగితేనే స్వతంత్రం వచ్చినట్టు అన్నారు కదండి. ఇంకో 60 ఏళ్ళొచ్చినా మనకి స్వతంత్రం రాదండి. పట్టపగలే నాలాంటి వాళ్ళు ఇక్కడ తిరగడం కష్టమండి. మీరిప్పుడు రాకుండా ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఏంటి చెప్పండి. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. మా ఊర్లో నేను చనిపోతానంటే
ఊరి జనం అంతా అడ్డుపడతారండి. ఇక్కడ అదే జనం చూస్తూనే ఊరుకుంటారండి. బ్రతికుండగానే చంపేస్తారండి. అక్కడికి ఇక్కడికి ఇంత తేడా ఉంటుందా? ఒక్క రోజులోనే నాకు ఇక్కడ జీవితం ఏంటో అర్థమైందండి. నీకిది అర్థం కావాలని అమూల్య నేను నిన్న ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాను. ఏంటి ఇంకా అర్థం కాలేదా? నువ్వు అక్కడ రోడ్డు మీద నిల్చున్నప్పుడు ఒక బైక్ వాడు వచ్చి ఏడిపించి వెళ్ళాడు. ఇక్కడికి పోలీసు వాడు వచ్చి నువ్వు ఎక్కువసేపు ఉంటే నిన్ను స్టేషన్కి తీసుకెళ్తా అన్నాడు. ఆఫ్టర్ ఆల్ ₹1 అమ్ముడుపోయే వాటర్ ప్యాకెట్ 10 రూపాయలకు అమ్ముతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకిక్కడ కనిపించిన వాళ్ళలో ఒక్కడు కూడా నీకు మనిషిలా కనిపించలేదు కదా? ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిందంతా చెప్పేశారు. ఇదంతా మీకెలా తెలుసు? నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు అమూల్య. నీకు ప్రాక్టికల్గా అర్థం కావాలనే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, అంతే. ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నావు. అది ఇప్పుడు నీ పరిస్థితి. ఆడపిల్లవి ఒంటరిగా ఇంత పెద్ద సిటీలో ఎలా బ్రతుకుదాం అనుకున్నావు? నువ్వు ఉదయం నుంచి ఎన్నిసార్లు ఏడ్చావు కూడా నాకు తెలుసు. అదిగో అక్కడే కూర్చొని మందు తాగుతున్నాను. నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. జీవితం అంటే పల్లె వెలుగు బస్సు నుంచి ఓల్వో బస్ ఎక్కినంత ఈజీ కాదా అమూల్య? నువ్వు ఒక్కరోజు పెళ్లి చేసుకొని నన్ను బయటపడేయమన్నప్పుడే అనుకున్నానా నీ లైఫ్ని ఏదో ఒక విధంగా సెట్ చేయాలని. నీ జీవితం సెట్ చేసి నీకు దారి చూపించటానికి ఒక్కరోజు టైం సరిపోదు. ఎక్కడైనా బ్రతకాలి అంటే ధైర్యం ఉండాలి. నీకా ధైర్యం లేదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడే సామర్థ్యం ఉండాలి. నీకా సామర్థ్యం కూడా లేదు. ఇదంతా కావాలి, ఈ మనుషులకి అలవాటు అవ్వాలి అంటే నీకు 1 year టైం పడుతుంది. ఇది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో జరిగిపోయేది కాదని తెలిసింది కదా? ఈ సంవత్సరం వరకు మా ఇంట్లోనే ఉంటావు. మా ఇంట్లో ఉండి చదువుకుంటూనే నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. అప్పుడు నువ్వు కోరుకున్నట్టు మీ నాన్న, చెల్లి, మీ పిన్నిల బాధ్యతలు తీర్చావు. నువ్వు నీ కాళ్ల మీద నిలబడిన రోజు వచ్చాక ఉదయం నువ్వు చెప్పినట్లే నీ దారి నీది, నా దారి నాది. ఇప్పుడు ఎలాగో మన డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు కూడా అయిపోయాయి. ఈ ఒక్కరోజు అగ్రిమెంట్ని 1 year అగ్రిమెంట్గా మార్చుకో. కనీసం ఒక అమ్మాయి లైఫ్ని సేవ్ చేసిన సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. అరే అమ్ము, ముందు నువ్వు పైకిలే. ఇది సిటీ. అస్తమాను కాళ్ళ మీద పడితే బాగోదు. పర్వాలేదండి. నాకిప్పుడు మీలో మా ఊరి గుళ్ళో ఉన్న అమ్మవారు కనిపిస్తున్నారు. మీ ఇల్లే మా ఊరి దేవాలయం అనుకుంటాను. ఈ రోజు నుండి మీరు చెప్పినట్టే 1 సంవత్సరం ఉండి చదువుకుంటానండి. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రా వెళ్దాం. పదండి. మళ్ళీ ఆ పోలీస్ సార్ వస్తే దొంగ పోలీస్ ఆట ఇంట్లో ఆడుకోండి అని పాపం మీకు కూడా క్లాస్ పీకుతాడు. రా. అమ్మా, నాకు మాత్రం నిద్ర పడుతుందా? అమూల్య గురించి తెలియాలంటే ముందు వాడెక్కడున్నాడో తెలియాలి కదా. రాముల్య, మావయ్య గారు, పార్థు అమూల్య వస్తున్నారు.
నిన్నెక్కడో వదిలించుకుని ఉంటాడనుకున్నాను. మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాడు. పార్థు, నీకోసం అమూల్య కోసం పొద్దున్నుంచి వెతకని చోటంటూ లేదు. చూడు, మీ అమ్మగారు నీ గురించి ఎంత బెంగ పెట్టుకున్నారో. అమ్మా అమూల్య, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఒరే పార్థు, ఏంట్రా ఇది? అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మాయికి ఏమైందోనని నేనెంత భయపడ్డానో తెలుసా? ఇంతకాలం నేను సంతోషంగా లేనని నువ్వనుకుంటున్నావు. అసలు నా జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలుసా? నిన్ను హింసించటం, నిన్ను ఏడిపించటం. చూడ్రా, మీ అమ్మ ఎలా ఏడుస్తుందో. ఉదయం నుంచి మీ అమ్మ ఇలా ఏడుస్తూనే ఉంది. అసలు ఎక్కడికి తీసుకెళ్లారా ఈ అమ్మాయిని? నానా, అది కనీసం ఫోన్ కూడా పనిచేయడం లేదు. అమూల్యను ఉదయం ఆవేశంగా తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నావని ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? అమ్మా, ఇప్పుడు ఏమైందని? అమూల్య వచ్చేసింది కదా. మరెందుకురా ఉదయమే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయావు? అబ్బా, నేను ఎక్కడికి తీసుకెళ్తానమ్మా? ఈ కాలేజ్ అని ఆ కాలేజ్ అని 4-5 కాలేజీలు తిరిగి వస్తున్నాం అంతే. కాలేజీకి తీసుకెళ్ళేవా? అదేదో మాకు మాట చెప్పొచ్చు కదా. మేమెంత భయపడిపోయాం తెలుసా? మరైతే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? బావా, అది ఛార్జింగ్ అయిపోయింది బావా. పార్థు నిన్ను నిజంగానే కాలేజ్కి తీసుకువెళ్ళాడా? నిజమండి. నేను డిస్టెన్స్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను కదా, అది కంటిన్యూ చేయడం కోసం కాలేజ్కి తీసుకెళ్లారు. ఏమండి, అంతే కదా? అంతే, యూర్ రైట్. వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడు పుటాని జరుగుతున్నట్టుంది. అరే, కాలేజీకి తీసుకెళ్లిన వాడిది ఉదయవనంగా వెళ్ళి ఇప్పుడా వచ్చేది? ఏమండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా బయటికి వెళ్లారేమోనండి. నేను అనవసరంగా టెన్షన్ పడి మిమ్మల్ని టెన్షన్ పెట్టేశాను. కాలేజీ పని అయిపోగానే నువ్వు అమూల్య సినిమాకి వెళ్ళుంటారు, అంతే కదా పార్థు? అది కాదండి, పార్క్ వెళ్ళామండి. పార్కా? ఏ పార్కు? ఏ పార్క్ అండి? అబ్బా త్రిపుర, ఏ పార్క్ అయితేనేంటి? పార్థు అమూల్య వచ్చేశారు కదా, ఇంకా డౌట్ ఎందుకు? నాన్న, పెళ్ళయిన తర్వాత కాలేజీలు డిగ్రీలు ఏంటి? ఏ పార్థు, ఇలాంటి కొత్త కొత్తవి ఇంట్లో పెట్టకు. త్రిపుర, నీకెలాగో చదువు అబ్బలేదు. చదువుకుంటాను అన్న అమ్మాయిని చదువుకోవద్దంటావేంటి? అవునమ్మా. అమూల్య, నీకు చదువుకోవడం అంటే అంతిష్టమా? మావయ్య గారు, నాకు చదువుకోవడం అంటే ప్రాణం. నేను చదువుకుంటానండి, ప్లీజ్.
అమ్మా అమూల్య, నీకు చదువుకోవడం అంటే ఇష్టం, అంతే కదా? నిరభ్యంతరంగా నువ్వు ఎంత చదువుకోవాలంటే అంత చదువుకో, సరేనా? రేపార్దు ఆలస్యం అవుతుంది. ఎప్పుడు తిన్నారో ఏమో, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. సరే అమ్మా. అమూల్య రా. అమ్మయ్యా! ఏవండి, మన కోడలు ఇంటికొచ్చేసింది. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఉదయం నుంచి టెన్షన్ పడి ఎవరూ భోజనం కూడా చేయలేదు. ఆకలిస్తుంది, పద. అల్లుడుగారు, త్రిపుర, మీరు రండి భోజనానికి. త్రిపుర, నీ మైండ్లో నువ్వేం ఆలోచిస్తున్నావు నేను చెప్పనా? నేను ఈ ఇంట్లో అమూల్య ఎగ్జిట్ గురించి తప్ప దేని గురించి ఆలోచించనని నీకు తెలుసు కదా ఈశ్వర్. అసలదిప్పుడు చదువుకుని ఏం సాధించాలని? దానికిప్పుడు చదువు అవసరమా? త్రిపుర, నువ్వంటే ఇంటర్మీడియట్ 7 సార్లు తప్పావు. నిన్నింక చదివించడం దండగని నాకిచ్చి పెళ్లి చేశారు. పాపం, చదువుకుంటాను అమ్మాయిని, చదువుకునివ్వే. అది ఇంట్లోనే ఉండకూడదు మొర్రో అని నేనంటుంటే నువ్వు ఏకంగా డిగ్రీలు పీజీలోని ఊహించుకుంటున్నావా? చూస్తాను నేనుండగా అది ఇంట్లో ఎలా ఉంటుందో, ఎలా చదువుకుంటుందో. ఇంతెంత కనుగుడ్లేసుకుని అందర్నీ ఆడుకుంటుంది. ఆడుకో, నువ్వెంతకాలం ఆడుకుంటావో నేను చూస్తాను. అన్నపూర్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పద పడుకుందాం. అది కాదండి, మన పార్దు పెళ్లి చేసుకోడేమోనని భయపడ్డాం. కాని అమూల్యం చూశాక వాడు పెళ్లి కొప్పుకున్నాడు. కోడలు కొడుకు సంతోషంగా ఉంటే ఇక నాకు ఏ బాధలు ఉండవు కదండి. అన్నపూర్ణ, నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. ఏమీ లేదండి, మన ఆచారం ప్రకారం సువర్ణ పూజ సత్యనారాయణ వ్రతం జరిగిపోయాక రామకృష్ణ గారికి కబురు పెట్టి ఆ శోభనం ఏర్పాట్లు కూడా జరిపించేద్దామండి. అన్నపూర్ణ, నేను రామకృష్ణ గారితో పంతులు గారితో రేపే మాట్లాడతాను, సరేనా? రా, పడుకుందువు గాని. ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు? ఈశ్వర్, ఈ మధ్య నా తమ్ముడి వాలకం పైన నాకు చాలా డౌట్లొస్తున్నాయి. నీ డౌట్లు తగలయ్యా. ఇదిగో, టైం చూసావా? ఈ టైంలో ఆలోచించాల్సిన విషయాలు అవి. ఇదిగో త్రిపుర, నువ్వేదేదో ఆలోచిస్తున్నావు గాని అసలు విషయం ఆలోచించటం లేదే. అస్సలు మీ తమ్ముడు అమూల్య నిజంగానే పార్కుకు వెళ్ళారా, లేదా ఏదైనా హోటల్కు వెళ్ళారా? ఇదిగో, ఎందుకలా షాక్ అయిపోయావు? నీ తమ్ముడిని అలా సవట కాదు. పెళ్ళైపోయింది, ఆ ముహూర్తాలు పెట్టేంతవరకు ఓపిక లేక నాకు తెలిసి ఏ హోటల్కో తీసుకువెళ్ళిపోయి ఉంటాడు.
అక్కడ వాళ్ళ మధ్య అన్నీ జరిగిపోయి ఉంటాయి. అనవసరంగా నువ్వు ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. ఇదిగో నా మాట విని నిద్రపో, నాకు నిద్ర వస్తుంది. అమ్మా. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య అన్నీ జరిగిపోయి ఉంటాయా? నో, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒకటవడానికి వీల్లేదు. లేవండి పార్థు గారు. హే